హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో క్యాటరింగ్ వాళ్ళు భోజనంలో పెట్టే క్యాలీఫ్లవర్ 65ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీరు కనుక ముందుగా నా వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్లోని ఆల్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా క్యాలీఫ్లవర్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో 3 to 4 స్పూన్స్కి బియ్యం పిండి, అలాగే 2 స్పూన్స్ శనగపిండి, 1 or 2 స్పూన్స్కి కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి శనగపిండి 1:2 రేషియోలో తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో టేస్ట్కి సరిపడినంతగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండిని మన బజ్జీల పిండిలాగా చక్కగా కలుపుకోవాలి. పిండి గట్టిగా కలుపుకుంటేనే ముక్కలకు పడుతుంది. ఇక్కడ మనం క్యాలీఫ్లవర్ని ముందుగానే చాకుతో కానీ లేకపోతే ఇలా చేతితో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ని బాగా హీట్ చేసి ఆ హీట్ చేసిన వాటర్లో 5 to 10 minutes ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఉంచి వాటర్తో ముక్కల్ని సపరేట్ చేసి ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న ముక్కలు చల్లారిన తర్వాత మనం ఇలా కలుపుకున్న పిండిలో ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ముక్కలకి మనం కలుపుకున్న పిండి చక్కగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా, ఉప్పు, కారము మొత్తం ఇలా ముక్కలకి పట్టేలాగా 5 to 10 minutes ముక్కల్ని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ పైన కడాయి ఉంచుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముక్కలని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. మనం పకోడీ వేసుకుంటున్నట్టుగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే కదిపించకూడదు. కొంచెం 2-3 minutes ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా క్యాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకున్నాను. ఇలా మనం ఇంట్లోనే క్యాలీఫ్లవర్ 65ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. క్యాటరింగ్ వాళ్ళు భోజనంలో పెట్టే క్యాలీఫ్లవర్ 65లా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.